అయినా ఈ ప్రాంతంలో మనల్ని ఎవరు గుర్తుపడతారండి? తప్పంతా నాదే లక్ష్మి. మీరప్పుడు ఎన్ని చెప్పినా నేను వినలేదు. అత్యాశకు పోయి ఇదిగో ఇలాంటి పరిస్థితికి వచ్చాను. మిమ్మల్ని తీసుకొచ్చాను. చెడు సావాసం ఎప్పటికీ మంచిది కాదని నేను అప్పుడు చెప్తే మీరు వినలేదు. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది? తినండి. నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఇప్పుడు మాత్రం నువ్వు ప్రాణాలు విడవాల్సి వస్తుంది. ఏమండి, ఏం చేస్తున్నారండి? ఇప్పటికే మన బతుకిలా ఉంది. ఇప్పుడు హత్య కూడా చేస్తే మా పరిస్థితి ఏంటండి? అసలు మనం ఇలా అవటానికి కారణమే ఇది. దీన్ని మాత్రం బతకనివ్వకూడదు. లక్ష్మి, ఈ హత్య చేసి నేను జైలుకి వెళ్తాను. కనీసం నువ్వు పాపైనా బాగుంటారు. నేను మీ మీద పగ తీర్చుకోవడానికి రాలేదు. నన్ను చంపేంత పగ మీకుండటంలో తప్పులేదు అని నాకు అనిపించింది. అందుకే నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి వచ్చాను. నా మాట మీద నమ్మకం ఉంటే నన్ను వదిలేయండి, లేదనుకుంటే చంపేయండి. మళ్ళీ ఏ నంగనాచి నాటకాలు ఆడడానికి వచ్చావు? ఇది వరకు కూడా ఇలాగే నంగనాచి మాటలు చెప్పి మా పరిస్థితి ఇంతవరకు తీసుకొచ్చావు. చెప్పాను కదండి, నేను సరిదిద్దుకోలేని తప్పులు ఎన్నో చేశానని. నా స్వార్థం కోసం మీ జీవితాల్ని కూడా నాశనం చేశాను. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే బాధే మిగులుతుంది, కానీ ప్రయోజనమేమీ ఉండదు. పవిత్రమైన వృత్తిలో ఉన్న నేను నీలాంటి పాపిష్టి దానితో చేతులు కలిపినందుకు తగిన శాస్తి జరిగింది. మీకు డబ్బు మీద ఆశ ఉందని తెలిసి నా చేతిలో డబ్బుంది కాబట్టి మీతో ఆ నాటకం ఆడించాను. కానీ ఇప్పుడు నేను చేసిన ఘోరానికి ఎంతో పశ్చాత్తాపడుతున్నాను. పోయిన మీ ఉద్యోగాన్ని, మీ పేరు ప్రతిష్టల్ని నేను తీసుకొచ్చివ్వలేను. కానీ మీరిలా బతకలేక బతుకుతున్న బతుకులు మాత్రం నేను మార్చగలను. ఇదిగోండి, ఈ డబ్బుని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారం చేసుకోండి. మీరు బతకడానికి అవసరం అవుతుంది. మీ పాప భవిష్యత్తుకి ఆధారం అవుతుంది. కనీసం ఎలాగైనా నేను చేసిన పాపాల్లో కొంత న్యాయం చేశాను అన్న తృప్తి నాకుంటుంది. దయచేసి తీసుకోండి. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ప్రాణాలు తీయడం తేలికని చెప్పే నువ్వు ఇలా మారిపోయావంటే నిజంగా నమ్మలేకపోతున్నాను. నాలాంటి మనిషి మారింది అంటే మీరే కాదు, ఎవ్వరూ నమ్మరు. కానీ ఇదివరకు నా స్వార్థం కోసం ఆలోచించాను, కానీ నిస్వార్థంగా ఎదుటి వాళ్ళ మంచిని కోరుకుని మనుషుల మధ్య ఇన్నాళ్ళు ఉన్నాను అని నేను ఈ మధ్య తెలుసుకున్నాను. నేను చేసిన తప్పేంటో నాకు పూర్తిగా అర్థమైంది. అందుకే నన్ను నేను మార్చుకున్నాను. మనిషిలా బతకాలి అనుకుంటున్నాను. మనుషుల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. మీ పట్ల నేను చేసిన దానికి మరొకసారి మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. తీసుకోండి. చాందిని, ఏంటి?
నీకోసం గిఫ్ట్ తెచ్చాను. తీసుకో చాంద్రి. చాంద్రి, జరిగిన దానికి నాకు బాధగానే ఉంది. ఇదేది నేను కావాలని చేయలేదు. నువ్వు దయచేసి అర్థం చేసుకో. ఎవరితో కలహం, ఎవరిపై శపథం, ఎవరిది విలయం, చివరికేం ఫలితం. ఎవరితో కలహం, ఎవరిపై శపథం, ఎవరిది విలయం, చివరికేం ఫలితం. తప్పు చేశాను మావయ్య, చాలా పెద్ద తప్పు చేశాను. ఇన్ని రోజులు నా స్వార్థం కోసం నేను ఆలోచించాను. నా మీదున్న ప్రేమతో నువ్వు నాకు సపోర్ట్ చేశావు. కానీ అలా చేయడం వల్ల 2 కుటుంబాలు ఎంత సఫర్ అయ్యాయో ఊహించుకుంటేనే, ఆ రోజు మనం చేసిన దాన్ని తలుచుకుంటేనే నాకు ఎంతో బాధగా ఉంది మావయ్య. ఇంత ద్రోహం చేసినా సరే ఆ ఇంట్లో వాళ్ళు నా గురించి ఆలోచించారు. తన కూతురు జీవితంతో నేను ఆడుకున్నానని తెలిసినా వాసుదేవరావు గారు తన కూతురు స్థానంలో నన్ను చూస్తున్నారు. నా జీవితం బాగుండాలని కార్తీక్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మంచి మనుషులకి ఏం చేసి రుణం తీర్చుకోగలను మావయ్య? ఇన్ని రోజులు నా స్వార్థంతో కార్తీక్ని దక్కించుకోవాలన్న ఒకే ఒక్క ఆశతో చెయ్యకూడని ఘోరాలన్నీ చేశాను. అయినా సరే అవేవి వాళ్ళు పట్టించుకోకుండా నన్ను వాళ్ళ మనిషిలాగే చూస్తున్నారు. ఈరోజు నా బతుకు గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేసి నా బుద్ధి ఇది అని నేను వాళ్ళకి నిజం చెప్పలేను. అలా అని ఒకప్పుడు ఆ ఇంటికి చేసిన ద్రోహాన్ని కూడా మర్చిపోలేకపోతున్నాను మావయ్య. మొదటిసారి మావయ్య, నేను ఆ ఇంట్లో మనిషిగా బతికితే బాగుంటుందని ఇప్పుడు అనిపిస్తుంది. ఇన్ని రోజులు కార్తీక్ మీద ప్రేమతో పగతో రగిలిపోయిన నాకు ఇప్పుడు నిజమైన ఆత్మీయత, అభిమానం ఏంటో అర్థమవుతుంది. మామూలుగా మనుషుల్ని అభిమానిస్తే అది ఎంత ఆనందాన్నిస్తుందో భాను మాటల్లో చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు మావయ్య. ఇప్పుడు నేను భానులా ఆలోచిస్తున్నప్పుడు ఆ ఆనందాన్ని నేను పొందగలుగుతున్నాను మావయ్య. అందుకే ఈ క్షణంతో ఆ గతం తాలూకు జ్ఞాపకాన్ని, ఆ పగ ప్రతీకారాలన్నీ శాశ్వతంగా వదిలేస్తున్నాను మావయ్య. నా కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తివి నువ్వు. నీ ఆత్మకి కూడా శాంతి కలగాలని మనసారా కోరుకుంటున్నాను. ముసిరిన చీకట్లో వెతకకని అంటున్న నన్నే, కలతల నిప్పుల్లో బతకమని నెట్టేసినావే. ముసిరిన చీకట్లో వెతకకని అంటున్న నన్నే, కలతల నిప్పుల్లో బతకమని నెట్టేసినావే. వెలుగుల వాకిట్లో నిలవమని చూపిస్తే దారే, గతముల గోతుల్లో శతమానం భవతి. హలో లక్ష్మి, ఎలా ఉన్నావే? నీలాంటి వాణ్ణి కట్టుకున్నందుకు కన్నీళ్లు పెట్టుకునే బ్రతుకుతున్నాను. ఎన్నాళ్ళు నువ్వు అమాయకుడు అనుకున్నాను. నా భర్త మంచివాడు స్వామి, అతనికి ఏ బాధ రాకుండా చూడు స్వామి అని
కనిపించిన ప్రతి రాయికి మొక్కుకున్నాను, ప్రతి గుళ్ళోనూ పొర్లు దండాలు పెట్టాను. కానీ నువ్వు ఇంత దుర్మార్గుడు అని తెలియదు కదా, అందుకే ఇప్పుడు ఏడుస్తున్నాను. అంత మాటనకే లక్ష్మి. ఏమే, నేనేం చేసినా మన కుటుంబం కోసమే కదా చేశాను. నాకు పేరు వస్తే నీకు పేరు రాదా? నాకు పెత్తనం వస్తే నువ్వు ఊరు పెద్దవు కావా? అలా అలా నువ్వెందుకు ఆలోచించకూడదు? చిన్నోర్మయ్, ఊరిని చల్లగా కాపాడే కుటుంబం అది. వాళ్ల మీద పగని పెంచుకున్నావు. నిన్నెవరైనా మనిషి అంటారా? ఆ దేవుడు నిన్ను క్షమిస్తాడా? అలా మాట్లాడకే. ఇగో నిన్ను చూసి ఎన్ని రోజులైందే. నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నానే. ఇగో ఇప్పుడే ఇంటికి వస్తున్నాను. నిన్ను పలకరించి నీ చేత్తో ఒక ముద్ద తినాలని ఉందే. నాకు అప్పటిదాకా మనశ్శాంతి లేదే లక్ష్మి. ఊరికొస్తున్నావా? ఏ మొహం పెట్టుకుని వస్తావు? పొలిమేరలోకి రాగానే కాళ్ళు విరిచేస్తారు. ఇంటి గుమ్మం ముందుకు రాకుండానే చంపి ఉప్పు పాత్ర వేస్తారు. సిగ్గు లేకుండా వస్తాడు. లక్ష్మి, గ్లాస్ దించో. ఏ మిస్టర్, కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుపుతున్నావా? లేదండి, సారీ, ఏదో టెన్షన్లో కంగారుగా. సార్, వీడు ఎవడో ఫుల్గా మందు కొట్టి ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు సార్. ఏ మిస్టర్, నడు స్టేషన్కి. ఊరుకోండే, ఈ మాత్రం దానికి పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు? ఇక ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం. ముందు నీకు మత్తు దిగే వరకు స్టేషన్లో కూర్చోబెట్టాలి, తర్వాత అన్ని మాటలు మాట్లాడతాను. నోరు మూసుకొని దిగు. కానిస్టేబుల్ తీసుకురా. ఇగో నేనెవరో దిగు, దిగు. ఎవరు ఉండవా ఉండు. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పటికైనా తప్పదన్నా. అసలు సిసలు వడ్డీ ఫలితము అనుభవించక తప్పదన్నా. రాముడంతటి వాడు రమణి సీతను బాసి పామరుని వలె ఏడ్చెనన్నా. రాముడంతటి వాడు రమణి సీతను బాసి పామరుని వలె ఏడ్చెనన్నా. ఎంత పని జరిగిందిరా దేవుడా! ఆ రాధ కడుపులో ఉన్న బిడ్డ చనిపోవాలని నేను మందు తెచ్చాను. నా కర్మ కాకపోతే ఆ మందు నేను తాగడం ఏంటి? అమ్మా, 2 గ్లాసుల మజ్జిగ కలపకుండా ఉంటే అన్న బాగుండేది. ఒకే గ్లాస్ అయితే ఇలా జరుగుండేది కాదు. ఆ జ్యోతికి ఎక్కడ అనుమానం వస్తుందోనని 2 గ్లాసులు కలిపాను. నా చెప్పుతో నేను కొట్టుకున్నట్టయింది. అమ్మో, కడుపు నొప్పి పెరిగిపోతుంది బాబాయ్.
ఈ బాధ నేను ఎవరితోనూ చెప్పలేను, అలాగని చావలేను. అబ్బా, ఎలాగైనా బతకాలి. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అమ్మయ్యా, ఇల్లు కనిపించగానే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం అయినంత ఆనందంగా ఉంది. యాదమ్మా, నన్ను బతికించవే తల్లి. యాదమ్మా, 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 బయటికి రా. యాదమ్మా, యాదమ్మా. కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. ఏమై ఉంటుంది? అంటే నేనిచ్చిన మంది ఇవిడ తాగుంటుందా? ఇప్పుడేం చెప్పాలి వీళ్ళకి? యాదమ్మా, అక్కకేమైంది? బాబుగారు, నేను చూసుకుంటాను, ఆవిడకేం కాదు. 5 నిమిషాల్లో కళ్ళు తెరిపిస్తాను. ఏమనుకోకుండా కొంచెం బయట ఉంటారా? సరే, రాధా పద. ఇదిగోమ్మా, మంచినీళ్ళు తాగు. యాదమ్మా, నేను బతికానా?
నన్ను బతికించావా యాదమ్మా? గట్టిగా మాట్లాడకమ్మా. బయట మీ తమ్ముడు మరదలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి ఎలా వచ్చారు? నాకు తెలీదమ్మా. నువ్వు అక్కడ బయట పడిపోయి ఉన్నావు. ఆ బాబుగారు పిలిస్తే నేను వచ్చాను. అవును, ఏమైందమ్మా? ఏమవడమేంటి? అంతా నా కర్మ. దానికి మజ్జిగలో కలిపివ్వాల్సిన మందుని పొరపాటున నేను తాగాను. అక్కడి నుంచి కడుపు నొప్పి మొదలైంది. ఎవరికీ చెప్పుకోలేక నీ ఇంటి దాకా పరిగెత్తుకు వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చేసరికి పరిస్థితి మారి కళ్ళు తిరిగి పడిపోయాను. ఇంతకీ తమ్ముడికి ఏమైనా చెప్పావా? నేను చెప్పలేదమ్మా. నాకెందుకో అనుమానం వచ్చింది. అందుకే నేను బాబుగారికి ఏమీ చెప్పలేదు. మీరేం మాట్లాడకండి. బాబూ, బాబూ. అక్క ఏమైంది? అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? అది అది ఏమీ లేదు బాబూ. రాత్రి తిన్నదే అరగలేదంట. దాంతో కడుపు నొప్పి వచ్చినట్టుంది. కడుపు నొప్పికి మందు కోసం నా దగ్గరకు వచ్చారు. కాకపోతే నొప్పి ఎక్కువైంది కదా, తిన్నది విషంగా మారినట్టుంది. అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది. మొత్తం కక్కించేశానులే బాబూ. ఇంకా ఏ ప్రమాదం లేదు. ఇంటికి తీసుకెళ్ళొచ్చు. రాక యాదమ్మా, ఇది ఉంచు. పర్వాలేదు బాబు. పర్లేదు యాదమ్మా, ఉంచు. పర్వాలేదు బాబు. తీసుకో. ఆ, పదక్క. అమ్మా, నానా, మావయ్య. ఏంటి కార్తీక్, ఏమైంది? అమ్మా, ఈ ప్రపంచంలో అమ్మని మించిన ప్రేమ ఎక్కడా కనిపించదు. పిల్లల బాగు కోసం, పిల్లల సంతోషం కోసం చివరికి ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడే ఏకైక వ్యక్తి అమ్మ. అలాంటి అమ్మని ఎవరూ బాధ పెట్టకూడదు. తల్లి బాధ ఏ పిల్లలకి మంచిది కాదు. ఒరే, మీ అమ్మ అంటే నీకెంత ఇష్టమో మా అందరికీ తెలుసురా. ఊర్మిళని బాధ పెట్టే పని నువ్వెప్పటికీ చెయ్యవని ఈ ఇంట్లో అందరికీ తెలుసు. నీ బాధ చూడలేక నేను బాధపడుతున్నాను, కానీ నీ వల్ల నేనెప్పుడు బాధపడలేదు కార్తీక్. అమ్మనింతగా అభిమానించేటువంటి కొడుకుండటం నిజంగా నా అదృష్టంరా. మావయ్య, మీ జీవితం అంతా త్యాగంతోనే ముడిపడింది. మా అమ్మ ప్రాణాల్ని కాపాడడానికి మీ కిడ్నీ ఇచ్చారు. ఈ ఇంటిని నిలబెట్టడానికి మీ కూతురునిచ్చారు. మా ఇంటి నుంచి ఎన్ని అవమానాలు ఎదురైనా వాటన్నిటినీ మీరు భరించారు. అలాంటి మీరు నన్ను ఒక మాట అడిగారు. నా భాను ఉంటే మీ మాటకి ఎంత విలువిస్తుందో, తను లేకపోయినా నేను కూడా మీ మాటకు అంతే విలువ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఏంటి కార్తీక్, ఎప్పుడూ లేనిది కొత్తగా మాట్లాడుతున్నావు? ఇన్ని రోజులు నేను నా గురించి ఆలోచించాను. నేను ఎంతగానో ఇష్టపడిన నా భాను మనల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయింది. నాతో ఎప్పుడూ కలిసి ఉంటానని మాటిచ్చిన నా భాను నన్ను ఒంటరి చేసిందని నాలో నేనే ఎంతో కుమిలిపోయాను. కానీ నా బాధ అమ్మని మరింత బాధ పెడుతుందని, మావయ్యను కూడా బాధ పెడుతుందని, మీ అందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తుందని నేను అనుకోలేదు. అందుకే అమ్మ మాటకి విలువ ఇవ్వాలని నేనొక నిర్ణయం తీసుకున్నాను.
కార్తీక్, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అన్నయ్య చెప్తున్నాడు కదా, ముందు చెప్పని. అదే కార్తీక్, నువ్వు చెప్పబోయే విషయం. చెప్తాను బావా. అందరికీ చెప్పాలనే కదా మీ అందరినీ పిలిచాను. మావయ్య, నన్ను మీ అమ్మ ఎంత అభిమానిస్తుందో మీరు కూడా అంతే అభిమానించారు. అందుకే ముందుగా ఈ విషయం మీతోనే చెప్పాలని నిర్ణయించుకున్నాను. నేను నీలిమని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. రే, ఏంట్రా నువ్వు చెప్పేది? అవునమ్మా, నీ ఇష్ట ప్రకారమే నేను నీలిమని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేస్తే మాత్రం వదిలేస్తానని అనుకోకండి. ఇది వార్నింగ్ అనుకున్నా నాకేం భయం లేదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు నిజం చెప్పే అవకాశం నేనెందుకిస్తాను రాదా? నోరు విప్పకుండానే నీ నోటిని శాశ్వతంగా మూయించి ఈ ఇంటి నుంచి పంపించకపోతే నా పేరు జయప్రదే కాదు. నేను పగ పట్టాను అంటే కాల నాగు కన్నా ప్రమాదంగా ఉంటుంది. అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అమ్మగారు, కడుపు నొప్పి తగ్గిందా అండి? ఇప్పుడు నీకు అవసరమా? అది కాదండి, తగ్గలేదంటే చెప్పండి, ఒక గ్లాసుడు మజ్జిగ కలిపి తీసుకొచ్చిస్తాను. అబ్బా, ఇంకొకసారి మజ్జిగ కన్నావంటే నేను నీ ప్రాణాలు తీసేస్తాను. పో బయటికి. అమ్మో, ఆ మాయిదారి మజ్జిగే నా పరిస్థితి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అమ్మా, నన్ను క్షమించు బాను. పెళ్లిలో నీకు చేసిన ప్రమాణాలు ఈరోజు నేను తప్పుతున్నాను. నా జీవితంలో నీకు తప్ప ఎవ్వరికీ స్థానం లేదని ఎప్పుడూ నిర్ణయించుకున్నాను. కానీ ఇప్పుడు ఆ నిర్ణయం తప్పవలసిన పరిస్థితి వచ్చింది. అమ్మ కోసం నేను నీలిమని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. అది నా మనసుతో ఇచ్చిన మాట కాదు, అమ్మ బాధపడకూడదని ఇచ్చిన మాట. అది అర్థం చేసుకో. ఈ గుండెల్లో నీ రూపం ఎప్పటికీ చెరిగిపోదు. నా మనసులో నీ మీద అభిమానం ఎప్పటికీ తరిగిపోదు. నువ్వు దూరమయ్యావన్న బాధ నన్ను ఎంత బాధ పెడుతున్నా నీ జ్ఞాపకాలతోనే బ్రతకాలనుకున్నాను. నిన్ను మర్చిపోవడం అన్నది కలలో కూడా జరగదు. కానీ నా జీవితం అనేది నా ఒక్కడి నిర్ణయమే కాదు కదా. నా గురించి ఆలోచించే వాళ్ళు ఇంట్లో అందరూ ఉన్నారు. వాళ్ళందరూ బాధపడకూడదని చివరికి మావయ్య కూడా మాట్లాడేసరికి కాదనలేక ఈ నిర్ణయం తీసుకున్నాను. అంతేకాని నిన్ను మర్చిపోయాను, నీ మీదున్న అభిమానాన్ని చంపేసుకున్నానని కాదు. కేవలం అమ్మ కోసం మాత్రమే ఈ పెళ్లి కొప్పుకున్నాను. కార్తీక్, నీ మనసులో ఇంత బాధ పెట్టుకుని అందరి ముందు ఆ మాట ఎందుకిచ్చావు కార్తీక్? నువ్వు భానుని మర్చిపోవటం జరగదు అని నాకెప్పుడూ తెలుసు. కానీ నువ్వు ఈ నిర్ణయం తీసుకోగానే
నేను కూడా ఆశ్చర్యపోయాను. ఏ వ్యక్తినైతే మనం అమితంగా ప్రేమిస్తామో ఆ వ్యక్తి దూరమైతే తట్టుకోవటం చాలా కష్టం. ఆ వ్యక్తి స్థానంలోకి ఇంకొక వ్యక్తి వస్తుంది అంటే భరించటం ఎంత బాధగా ఉంటుందో నేను ఊహించగలను. చెప్పాను కదా నీలిమా, నాకు భాను అంటే ఎంత ప్రాణమో అమ్మ అంటే కూడా అంతే ఇష్టం. ఇద్దరూ నాకు రెండు కళ్ళ లాంటి వారు. ఒక కన్ను నన్ను విడిచిపెట్టిపోయింది. నా బాధ ఇప్పుడు అమ్మకి కన్నీరు మిగులుస్తుంది. అందుకే అమ్మని బాధ పెట్టకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు నాకు మాటిస్తావా? చెప్పు కార్తీక్, నీకోసం నా ప్రాణం ఏమన్నా ఇస్తాను. మీరందరూ బాగుండటానికి నన్నేం చేయమన్నా చేస్తాను. ఏం చేయమంటావో చెప్పు. అమ్మ సంతోషం కోసం, ఇంట్లో వాళ్ళ ఆనందం కోసం నేను నీ మెడలో తాళి కడతాను. కానీ నిన్ను భార్యగా మాత్రం స్వీకరించలేను. అలా నీకు అన్యాయం చేస్తానని మాత్రం నువ్వు అనుకోకు. ఇప్పటికిప్పుడు నేను నా భానుని మర్చిపోవడం అనేది జరగదు. ఎప్పటికీ తనని మర్చిపోలేకపోయినా నేను మారాలన్నా, నా మనసుకి నేను సర్ది చెప్పుకోవాలన్నా నాకు కొంచెం సమయం కావాలి. ఆ సమయం నాకు ఇస్తావా? తప్పకుండా కార్తీక్. ఒకప్పుడు స్వార్థంతో ఎన్నో తప్పులు చేశాను. ఆ రోజు అదేంటో కూడా నాకు తెలీదు. కానీ ఈరోజు అవన్నీ తలుచుకుంటూ ఉంటే నాకే తెలియని ఒక బాధ నన్ను చంపేస్తుంది. నేను చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయటానికి అవకాశం నాకు దొరకటం లేదు. ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకున్నాను. వాళ్ళ సంతోషం కోసం నీ భార్యగా ఉంటాను. నీ మాట ప్రకారం నువ్వు ఎప్పుడు నీ జీవితంలోకి స్వాగతిస్తే అప్పుడే వస్తాను. అంతవరకు తాళి కట్టించుకున్నా స్నేహితురాలిగానే ఉంటాను. అంతకు మించి మన మధ్య ఇంకేమీ ఉండదు. నలుగురిలోనూ మనం భార్యాభర్తలుగా ఉన్నా 4 గోడల మధ్య మాత్రం స్నేహితులుగానే ఉంటామని నేను నీకు మాటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ప్రీతి. వెరీ గుడ్ మార్నింగ్ పార్దు, కూర్చోండి. ఐఎమ్ వెరీ సారీ ప్రీతి, నా వల్ల మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. మీరేం చేశారు? అనవసరంగా ఒక కేసుని ఎంక్వైరీ చేయమని మీ డిపార్ట్మెంట్ని అడిగాను. భాను విషయంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు కదా, తిరిగి మిమ్మల్ని ఈ డిపార్ట్మెంట్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు. అండర్ కవర్ ఆపరేషన్స్ చేస్తూ టాప్ పొజిషన్లో ఉన్న మిమ్మల్ని ఇలా ట్రాఫిక్కి మార్చడం ఎంత అవమానంగా ఉంటుందో నేను ఊహించగలను. ఇదంతా నా వల్లే కదా జరిగింది. ఐఎమ్ వెరీ సారీ ప్రీతి. పార్దు, పోలీస్ డిపార్ట్మెంట్ అన్నది ప్రజలకు సర్వీస్ చేయడానికుంది. మీకు వచ్చిన ఒక డౌట్ని క్లారిఫై చేయవలసిన బాధ్యత మాకుంది. చెల్లెలి గురించి నువ్వు ఆలోచించే తీరు నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఇన్వెస్టిగేట్ చేయడానికి నేను ఒప్పుకున్నాను. కమిషనర్ గారు కూడా సపోర్ట్ చేశారు. బట్ ఇందులో మేం ఫెయిల్ అయ్యాం. నా కెరీర్లో ఫస్ట్ టైం నేను టేకప్ చేసిన కేసుని ఫెయిల్యూర్ చూశాను. ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనుకుంటాను. పార్దు, ఇదిగో భాను తాలూకా ఫైల్. ఈ కేసు ముగిసింది కాబట్టి నువ్వు పంపించిన ఆధారాలు తీసుకెళ్లొచ్చు. మేడం, నిన్నొకడు ఈ అమ్మాయిని గుర్తుపట్టాడు మేడం. వాళ్ళ ఊరే అని ఈ అమ్మాయి గురించి వాడు చెప్పాడు మేడం. ఏంటి నువ్వనేది? భానుని గుర్తుపట్టాడా? వాళ్ళ ఊర్లో ఉందని చెప్పాడా? అవును మేడం, వాళ్ళ ఊరేనని చాలా బలంగా చెప్పాడు. తన గురించి డీటెయిల్స్ అడిగితే నాకేం తెలీదు, మీరు వచ్చాక మిమ్మల్ని అడగమని చెప్పాను. కానీ వాడికి భయమేసి మిమ్మల్ని అడగలేదు. ఈ అమ్మాయి తనకు బాగా తెలుసని చెప్పాడు.
కేసు క్లోజ్ అయిపోయింది అనుకున్న టైంలో భానుని గుర్తుపట్టిన మనిషి ఉండడం ఏంటి? తను వాళ్ళ ఊర్లో ఉందని చెప్పడం ఏంటి? రియల్లీ వండర్. భాను బతికే ఉంది, నీ అనుమానమే నిజమైంది, భాను దొరికేసింది. వీళ్ళందర్నీ ఆనందంగా ఉంచాలని ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. నువ్వు ఎప్పటికీ రాకపోయేసరికి ఇంకెప్పటికీ రావేమో అని ఈ నిర్ణయం తీసుకున్నాను. నన్ను క్షమిస్తావు కదా భాను? అబ్బా, ఇక నా వల్ల కాదండి, వెనక్కి వెళ్ళిపోదాం. లేదు రాధా, ఇంకొంచెం సేపు నడువు. నువ్వు వాకింగ్ చేయడం మంచిదని భార్గవి చెప్పింది. నడవడం నీకు కష్టంగా ఉన్నా కడుపులో పెరుగుతున్న బేబీ కోసం నువ్వు నడవాలి. నా మీద ఇంత కేరింగ్ చూపిస్తున్నారు. మీరు నన్ను ఇలా చూస్తున్నందుకు మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని తప్పుపడుతున్నారు. మిమ్మల్ని ఎంతగానో అభిమానించి మీ అమ్మగారు కూడా కోపాన్ని పెంచుకుంటున్నారు. మీ వాళ్ళని దూరం చేసుకుంటూ నా మీద ఎంత కన్సర్న్ చూపించడం కరెక్టేనా? నిన్ను నాకన్నా ఎక్కువగా అమ్మ అభిమానించింది రాధా. కానీ అనుకోకుండా ఇలా జరిగిందని తెలిసేసరికి అమ్మ తట్టుకోలేకపోతుంది. పరువే ప్రాణంగా బ్రతికే మనిషి, ఆ పరువుకి ఎక్కడ భంగం వాటిల్లుతుందో అని అమ్మలా మాట్లాడుతుందేమో. అంతే. అమ్మ మనసేంటో నాకు పూర్తిగా తెలుసు. తొందరలోనే అన్నీ సర్దుకుంటాయి. తల్లిని బిడ్డని ఈ ప్రపంచంలో ఏ శక్తి వేరు చేయలేదు. అలాగే నిజమైన ప్రేమని ఎవ్వరూ దూరం చేయలేరు. అన్నయ్య ఎలా ఉన్నారు? హే, బాగున్నాను రా. మీరెలా ఉన్నారు? మీరుండగా మాకేమన్నయ్య, మేం బానే ఉంటాం. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు? మీ ఇంటికే వస్తున్నామన్నయ్య. ఈలోపు మీరే ఎదురుపడ్డారు. వదినా, మీ ఆరోగ్యం ఎలా ఉంది? వీళ్ళను గుర్తుపట్టలేదు కదా? వీళ్ళు మనకి బాగా తెలిసిన వాళ్ళు. ఈ ఊర్లోనే ఉంటారు. జాహ్నవి, గీత. అవును వదినా, ఇక్కడ పొలం పనులు చేసుకుంటూ బతకడమే మా బతుకు అనుకున్నాం. మీరు వచ్చి ఒక మాట చెప్పాకే మా జీవితాల్లో వెలుగొచ్చింది. అన్నయ్య మమ్మల్ని చదివిస్తున్నారు, ఇప్పుడు మేం చదువుతున్నాం. మేం కూడా చదువుకోవాలనే ఆశ మాకున్నా చదివించే స్తోమత మా ఇంట్లో వాళ్ళకి లేదు. మీ చొరవతో, అన్నయ్య అభిమానంతోనే ఇప్పుడు మేము చదువుకోగలుగుతున్నాము. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాము. విన్నావు కదా రాధా, నువ్వు ఈ ఊరొచ్చిన దగ్గర నుంచి నీ వల్ల ఇక్కడ అందరికీ మంచి జరిగింది. అందుకే నువ్వంటే ఈ ఊరికి అంత అభిమానం. అవన్నీ నీకు గుర్తుకు రావాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. నా గతాన్ని నేను మర్చిపోయినా ఆ గతం తాలూకు గుర్తులు మీరు అనుక్షణం నాకు గుర్తు చేస్తూనే ఉన్నారు. కానీ ఎందుకో అవి నా ఊహకు కూడా అందడం లేదు. అన్నయ్య మీ పక్కనుండగా మీకు ఎలాంటి బాధ ఉండదు. అన్ని విషయాలు మాకు చెప్పారు. మీకు ఇలా అయినందుకు మాకు బాధగానే ఉంది. కానీ ఒక్కటి వదినా, తప్పకుండా మీకు గతం గుర్తొస్తుంది. మళ్ళీ మీరు అన్నయ్య సంతోషంగా ఉంటారు. మీకోసం మేమిద్దరం కలిసి ఒక గిఫ్ట్ తీసుకొచ్చాం. తీసుకోండి. నాకా? నాకెందుకు? చెప్పాం కదా వదినా, మీరన్నా అన్నయ్య అన్నా మాకెంతో ఇష్టమని. అందుకే సిటీ నుంచి వస్తూ మీకోసం ఇది తీసుకొచ్చాం. తీసుకోండి. అభిమానంతో తెచ్చారు కదా, తీసుకోరాదా? మాకు అన్ని సంగతులు తెలుసని చెప్పాను కదా. మీకు పుట్టబోయే బిడ్డకి ఫస్ట్ గిఫ్ట్ మాదే అవ్వాలి. అందుకే ఇది తీసుకొచ్చాం. బాగుందా? చాలా బాగుంది.
నా కడుపులో పెరుగుతున్న రూపం ఇంకా బయట ప్రపంచాన్ని చూడకముందే తన కోసం ఆశించే మనుషులు ఇలా ఉన్నారని తెలిస్తే వినడానికి ఊహించడానికి కూడా చాలా బాగుంది. నేను అమ్మనవుతున్నానన్న ఆనందంతో చెప్తున్నాను. నా బిడ్డ కోసం వచ్చిన మొదటి గిఫ్ట్ ఇది. నిజంగా చాలా బాగుంది. అరే వాసు, నువ్విలా నడిచొస్తుంటే నిజంగా నాకెంతో ఆనందంగా ఉందిరా. ఇన్ని రోజులు నా స్నేహితుడు ఇంకెప్పటికీ నడవలేడేమో అని భయపడ్డాను. కానీ నువ్వు మళ్ళీ ఇలా లేచి నడుస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉందిరా. నాకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి మీరందరూ చంటి బిడ్డను చూసుకున్నట్టు చూసుకున్నారు. నాకంటే అదృష్టవంతుడు ఎవరు ఉండడు కూడా. అదంతా ఒక ఎత్తు అయితే ఇవాళ నేను లేచి నిలబడి నడవగలుగుతున్నానంటే దానికి కారణం మాత్రం నా కూతురు నీలిమనే. అవును అవునన్నయ్య, మీ భాను మిమ్మల్ని ఎలాగైతే చూసుకునేదో నీలిమ కూడా మిమ్మల్ని అలాగే చూసుకుంటుంది. అవునమ్మా. ఒక విధంగా భాను తాను వెళ్ళిపోతూ ఆ స్థానంలోకి నీలిమని పంపించిందా అన్నట్టు నీలిమ మనని మార్చింది. భాను గురించి నాన్న ఎంతగా ఆలోచించేవారో ఇప్పుడు నీలిమ గురించి కూడా అంతగానే ఆలోచిస్తున్నారు. నీలిమ కూడా మారిపోయి మళ్ళీ నాన్నని నిలబెట్టడం అందరికీ ఆనందంగానే ఉంది. అవునే, ఒకప్పుడు ఈ నీలిమని చూస్తే మిడిగుడ్ల దానా అంటూ నేనే నానా మాటలు అనేదాన్ని. ఎందుకంటే అప్పుడు దానికి వంకర బుద్ధి ఉండేది, అందరి నాశనం కోరుకునేది. కానీ ఇప్పుడు మారిపోయింది. ఈ ఇంటి సంతోషాన్ని కోరుకుంటుంది. ఈ ఇంట్లో వాళ్ళందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అది మారిందని చెప్పడానికి నిదర్శనమే ఈ రోజు వాసు మన కళ్ళ ముందు ఇలా నిలబడ్డాం. ఒసై నీలిమా, ఇన్నాళ్ల తర్వాత నీ మీద నాకు అభిమానం పుట్టింది. బామ్మ, అప్పుడు మీరు నన్ను తిట్టినా నా మంచి కోసమే చెప్పారని నాకిప్పుడు అర్థమైంది. మంచి ఎప్పుడు మంచే చేస్తుందని మీరు చెప్పిన మాట ఇప్పటికి నాకు అర్థమైంది. అది సరే మావయ్య, ఇంటికి మీరు ఇంత పొద్దున్నే ఎక్కడికి బయలుదేరారు? మావ ఈ రోజు నుంచి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతున్నారమ్మా. అదేంటి నాన్న, మీరు ఆఫీస్కి వెళ్తున్నారా? ఏమన్నావమ్మా? సారీ అంకల్, నేనేమైనా తప్పు మాట్లాడానా? లేదు తల్లి, నువ్వు కరెక్ట్గానే మాట్లాడావు. నువ్వు నన్ను నాన్న అని పిలుస్తుంటే నా బంగారు తల్లి పిలుస్తున్నట్టుగానే అనిపిస్తోందమ్మా. దేవుడు నాకొక కూతుర్ని దూరం చేసి నీ రూపంలో నాకొక కూతుర్ని దగ్గర చేశాడమ్మా. ఇక నుంచి నువ్వు నన్ను నాన్న అనే పిలువు. నేను నీకు నాన్ననేరా. నీ ఆలోచన కూడా బానే ఉంది. ఇద్దరం వెళ్దాం. నీ గతం గుర్తొస్తే అంతకన్నా కావాల్సిందేముంది? రేపు ఉదయాన్నే బయలుదేరదాం. చాలా సంతోషమండి నా మాటని మన్నించినందుకు. నా మనసంతా నువ్వే ఉన్నావు. నీ మాట నేనెందుకు కాదంటాను?
ఒరే వాసు, పద సరదాగా ఐస్ క్రీమ్ తిందాం. రేయ్, మనం ఏమన్నా చిన్నపిల్లలమంటారా ఐస్ క్రీములు తినడానికి? మనకేం వయసు అయిపోలేదురా. మన పిల్లలు మన ముందుంటే మనం పెద్దవాళ్ళలా కనపడతాం. ఎవరూ లేకుండా మనిద్దరమే ఉంటే మనల్ని మించిన పిల్లలు ఎవరున్నారు? భలేవాడివే. ఏంటి చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటున్నావా? గతం ఎప్పుడు మధురంగానే ఉంటుందిరా. నీకు గుర్తుందా, దోసపాడులో మనిద్దరం సేమియా ఐస్ కొనుక్కుని తినేవాళ్ళం. ఆ రోజులు ఎప్పుడు తలుచుకున్నా కూడా ఒక రకమైన ఆనందంగా ఉంటుందిరా. పద, ఈ రోజు మళ్ళీ ఆ గతాన్ని గుర్తు చేసుకుంటూ ఆనందంగా తిందాం. బాబు, 2 ఐస్ క్రీమ్స్ ఇవ్వు, బాగుండాలి. పిస్తా ఓకేగా? తీసుకోరా ఒకటి. కుల్ఫీరా? కార్తీక్, కారాపు. ఏంటి నీలిమా, ఎందుకు ఆపమన్నావు? అటు చూడు కార్తీక్. వాళ్ళని అలా చూస్తుంటే చాలా బాగుంది కదా. వాసు, ఎప్పటినుంచో నిన్ను ఒక మాట అడగాలనుకుంటున్నానురా. నువ్వేం అనుకోవు కదా? అదేంట్రా, నువ్వు నేను వేరు కాదుగా. అలాంటిది నా దగ్గర పర్మిషన్ అడుగుతావేంటి? మనిద్దరం ఒకటేరా. కానీ ఇప్పుడు నేను అడిగేది నీ మనసుకు సంబంధించిన విషయం. పర్సనల్ విషయమా? ఏంట్రా? అదేరా, నీలిమని కార్తీక్ జీవితంలోకి తీసుకురావాలని ఊర్మిళ నిర్ణయించుకుంది. దానికి అందరం సపోర్ట్ చేశాం. కానీ ఆ స్థానం నీ కూతురుది. భాను స్థానంలోకి నీలిమ వస్తుందని నీకు బాధగా లేదు కదా? భాను లేదు అన్న బాధ ఇంకెప్పటికీ తిరిగి రాదు అన్న ఆవేదన నా మనసులో ఎప్పటికీ ఉంటుంది. అది నేను మట్టిలో కలిసినప్పుడే పోతుందిరా. కానీ నీలిమ నా కూతురి స్థానంలోకి వస్తుందన్న బాధ నాకే కోసానా లేదురా. ఎందుకంటే భాను మనకి దూరమైపోయాక నీలిమే నా కూతురుగా మారింది. నా భాను నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో తను నన్ను అలాగే చూసుకుంటోంది. చూడు, కడుపున పుడితేనే బంధమా? రక్తాన్ని పంచుకుంటేనే అనుబంధం ఏర్పడదురా. మనుషుల మధ్య అభిమానం బలపడితే, నా వాళ్ళే అనుకునే మనస్తత్వం వస్తే ఆ బంధము అంతే బలంగా ఉంటుందిరా. చూడు, ఇప్పుడు నీలిమ నా కూతురే. నా అల్లుడి జీవితం బావుండాలి అని ఆలోచించాను కాబట్టే కార్తీక్ వద్దంటున్నా ఈ పెళ్లికి నేనే ఒప్పించాను. అలాంటిది నేనెందుకు బాధపడతాన్రా? నీది ఎంత గొప్ప మనసో నాకు తెలుసురా. అయినా కూడా ఎక్కడైనా నీకు బాధ అనిపిస్తుందేమో అని అడిగాను. నువ్వు ఇంత గొప్పగా ఆలోచించినందుకు నాకు గర్వంగా ఉందిరా. ఈ విషయం నీలిమకు తెలిస్తే ఎంత సంతోషిస్తుందో. అరే, వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. రానా? మీరు ఇలా మాట్లాడుకుంటుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది.
మీకు సర్ప్రైజ్ ఇద్దామని మేమనుకున్నాం, కానీ నాన్న మాటలతో నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. చాలు నాన్న, నా మీద మీకు ఇంత అభిమానం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నువ్వు నా కూతురివి తల్లి. నీ మీద కాక ఇంకెవరి మీద మమకారం ఉంటుంది చెప్పు? ముందు ఈ విషయాన్ని నేను మా ఆవిడికి చెప్పాలి. వెళ్దాం పదండి. అలాగేలే బాబు. ఎంత అయింది? 100 రూపాయలు సార్. రేయ్, నువ్వు ఉండు, నువ్వు ఉండు. నేను నేను ఇస్తాను ఇస్తాను కదా. అబ్బా, తీసుకో బాబు. సరిపోయిందిగా? ఎలా వచ్చారు? నడుచుకుంటూ వచ్చాం. పదండి, కార్లో వెళ్దాం. సరే పద. గీత, ఈ సమ్ నాకు అర్థం కావడం లేదు. నీకేమైనా తెలిస్తే చెప్పు. నాకు అర్థం కాలేదు. ఒక పని చేద్దాం, రేపు పొద్దున్నే మురారి అన్నయ్య దగ్గరికి వెళ్దాము. అన్నయ్య అయితే కరెక్ట్గా చెప్తాడు. అవును, అన్నయ్య మ్యాథమెటిక్స్లో ఎక్స్పర్ట్ కదా, ఎలాంటి సమ్నైనా సాల్వ్ చేస్తాడు. వదినకి కూడా మ్యాథ్స్ బాగా తెలుసు కాబట్టి వదిన దగ్గరైనా మనం తెలుసుకోవచ్చు. రై సుబ్బు, ఇదే కరెక్ట్ టైం రా. ఊరికి దూరంగా ఉన్నారు, మానవ మాత్రులు ఎవరు లేరు. మన పని సునాయాసంగా అయిపోతుంది. చుట్టూ చీకటిగా ఉంది. ఆ చీకట్లో ఎవరూ రాకుండా ముందు మనం పక్కాగా చూసుకోవాలి, లేదంటే మనం చీకట్లో కలిసిపోతాం. రై వెళ్ళరా.